నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మార్చి 3న పల్స్ పోలియో గోడ పత్రికలను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్మన్ మరియు ఎంపీపీ. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్లపై అధికారులు శ్రద్ధ పెట్టండి. వీసీలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో 1,00,000 కుంకుమార్చన. చైర్మన్ నాగరాజరెడ్డి. ₹755కే 15 లక్షల ప్రమాద బీమా. వినూత్న పథకాన్ని తీసుకొచ్చిన తపాలా శాఖ. వార్తలోని వివరాలు. పోలియో రహిత సమాజమే మనందరి లక్ష్యమని పొంగనూరు మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. మార్చి 3వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అలీ బాషా, వైస్ చైర్మన్ నాగేంద్ర, తూర్పు మొగసాల, కొత్తపేట అర్బన్ పిహెచ్సి డాక్టర్లు రంజిత్, జయేష్లతో కలిసి గోడ పత్రికలను ఆవిష్కరించారు. పొంగనూరును పోలియో రహితంగా మార్చేందుకు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. గౌరవ మంత్రివర్యుల వారి ఆదేశాల మేరకు, ప్రభుత్వ నిబంధనల మేరకు మార్చి 3వ తారీఖున పోలియో దినాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే 5 years కంటే తక్కువ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోలియో డ్రాప్స్ వేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే అధికార యంత్రాంగం అత్యంత ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని 0 to 5 years లోపల ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పోలియో డ్రాప్స్ వేయించాలని కోరుతున్నాం. పురపాలక పరిధిలో 5 సంవత్సరాలలోపు పిల్లలు 3,879గా ఉన్నట్లు గుర్తించామని, వీరికి పోలియో చుక్కలు వేసేందుకు గాను 36 కేంద్రాలు, 2 మొబైల్ టీంలు, 1 ట్రాన్సిట్ పాయింట్ను ఏర్పాటు చేసినట్లు డాక్టర్లు తెలిపారు. అలాగే 4, 5వ తేదీల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు ఆరోగ్య శాఖ సిబ్బంది వేయడం జరుగుతుందని తెలిపారు. మార్చి 3వ తేదీన పొంగనూరు మున్సిపాలిటీలో పల్స్ పోలియో ప్రోగ్రాం జరుగుతుంది. దీంట్లో టోటల్గా 36 బూతులు ఉంటాయి. 3,800 పిల్లల్ని ఐడెంటిఫై చేశాము. 0 to 5 years చిల్డ్రన్ వాళ్ళందరికీ పల్స్ పోలియో ప్రోగ్రాంలో పల్స్ పోలియో వేయడం జరుగుతుంది. ఒక ట్రాన్సిట్ టీము ఆర్టీసీ బస్ స్టాండ్లో ఏర్పాటు చేశాము. నెక్స్ట్ 4, 5 తేదీల్లో హౌస్ టు హౌస్ సర్వే చేసి ఎవరైనా పిల్లలు మిస్ అయినా అందరికీ వేశారా అనేసి ఫింగర్ మార్క్స్ అవన్నీ చూస్తాము. పల్స్ పోలియో కార్యక్రమంలో కౌన్సిలర్లు భాగస్వాములై తమ వార్డులోని చిన్న పిల్లలకు దగ్గరుండి చుక్కల మందు వేయించాలని చైర్మన్ తెలిపారు. మన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు పొంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని పల్స్ పోలియో కేంద్రాల్లో మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటల నుంచే వైద్యులందరూ అందుబాటులో ఉంటారు. మీరందరూ అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 ఏళ్ల వరకు అందరికీ పోలియో చుక్క లేపించాలనేసి తెలియజేసుకుంటారు. పొంగనూరు నియోజకవర్గం సోమల సదు మండలాల్లో బుధవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించనున్నట్లు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యుత్ సబ్స్టేషన్లు, మినరల్ వాటర్ ప్లాంట్లు, వెల్నెస్ సెంటర్లు, ఆర్బీకే కేంద్రాలు, గ్రామ సచివాలయ భవనాలు 28 చోట్ల ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఉదయం 8 గంటలకు సదుం మండలం ఊటుపల్లిలో ప్రారంభమై సాయంకాలం 5 గంటలకు సోమల మండలం వల్లిగట్ల పంచాయతీలో ముగుస్తుందని చెప్పారు. కార్యక్రమానికి నాయకులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు నాగేశ్వరరావు, సోమల వాటర్ షెడ్ ఉపాధ్యక్షుడు రాజారెడ్డి, సీనియర్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి, రత్నయ్య తదితరులు పాల్గొన్నారు. సోమల మండలంలో సోమల మార్కెట్ యార్డు కొరకు మా మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కృషి చేసి, మిథున్ రెడ్డి గారు చొరవతో ఎన్నో సంవత్సరాల రైతుల ఆకాంక్ష మేరకు ఈ మార్కెట్ యార్డు సోమలలో నిర్మించడం జరిగింది. ఈ సంవత్సరం రైతులకు ఏప్రిల్ కంతా టమాటా, మామిడి రైతులకంతా కూడా ఈ మార్కెట్ యార్డు అందుబాటులోకి తెచ్చేదానికి అతి వేగంగా మార్కెట్ యార్డు పనులంతా కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 28 బుధవారం రైతు సోదరులందరూ కూడా ఈ మార్కెట్ యార్డు ప్రారంభోత్సవానికి అందరూ విచ్చేసి మా రామచంద్రారెడ్డి గారి పర్యటన విజయవంతం చేయాలని రైతు సోదరులకందరికీ కూడా విన్నవించుకుంటున్నాను.
755 రూపాయలకి 15 లక్షల ప్రమాద బీమా. పిల్లల చదువులకు అదనంగా మరో 1 లక్ష అందిస్తూ తపాలా శాఖ వినూత్న పథకం తీసుకొచ్చిందని ఆ శాఖ పొంగనూరు ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపారు. మంగళవారం కార్యాలయంలో బీమాకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అనుకోని ప్రమాదాలు, విపత్తులు సంభవించినప్పుడు కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది. ఇలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ జీవిత బీమా, ప్రమాద బీమాలను తీసుకోవాలి. అప్పుడే భవిష్యత్ సురక్షితంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని భారత తపాలా శాఖ నామమాత్రపు ధరలతో బీమా పథకాలను అందిస్తోందన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 755 రూపాయలకు సంబంధించిన బీమా గురించి వివరంగా తెలిపారు. పుంగనూరు ప్రజలకు నమస్కారం. పోస్ట్ ఆఫీస్ వారు ఈరోజు నుంచి కొత్తగా ఒక స్కీమ్ తెచ్చారు, నివాబూపా యాక్సిడెంటల్ కార్డ్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది పాలసీ కేవలం 555 రూపాయలు, 755 రూపాయలతో లభ్యమవుతుంది. ఏమన్నా ప్రమాదం సాధ్యం ఏమన్నా జరిగితే 10 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ పాలసీ యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే, ఈ పాలసీలో మీరు ఇన్పేషెంట్గా ఉన్నారంటే రోజుకి 500 రూపాయలు, 555 రూపాయల పాలసీలో, 755 రూపాయల పాలసీలో 1000 రూపాయలు ఇస్తున్నారు. అండ్ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఈ సంవత్సరంలో ఒక ఓపీడీ సర్వీస్ ఫ్రీగా చేస్తారు టైప్ అయిన హాస్పిటల్స్లో. అండ్ మోర్ ఓవర్ ఈ పాలసీలో ఫ్రీ కన్సల్టెన్సీ ఉంది. మీరు ఎన్నిసార్లు అయినా టెలి కన్సల్టెన్సీ ద్వారా మీ సందేహాలు తెలుసుకునే అవకాశం ఉంది. కావున పుంగనూరు ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఈ పాలసీ చేసుకొని వాళ్ళ కుటుంబానికి భరోసా ఇస్తారని కోరుకుంటున్నాను. ఈ పాలసీ యొక్క మిగిలిన ప్రయోజనాలు చూస్తే, ఒకవేళ శాశ్వత వైకల్యం వస్తే 10 లక్షలు ఇస్తారు, ప్రమాదవశాత్తు అంగవైకల్యం వస్తే 10 లక్షలు, విద్యా ప్రయోజనం 5,000, మ్యారేజ్ ఖర్చుకు 5,000 ఇస్తారు, అంత్యక్రియల ఖర్చుకు 5,000, బ్రోకన్ బోన్స్ ఏమన్నా వెముకలు పాడు ఇరిగితే 25,000 ఇస్తారు. ఇది కేవలం యాక్సిడెంట్ అనే మాత్రం అనుకోవద్దండి. ఈ పాలసీలో మీకు జ్వరం వచ్చి హాస్పిటల్లో చేరి ఇన్పేషెంట్లో ఒక 15 రోజులు ఉంటే 15,000 మీరు తీసుకోవచ్చు. కేవలం 755 రూపాయలు కట్టి మీరు హాస్పిటల్లో ఏ జబ్బు అయినా ఉండి మీరు హాస్పిటల్లో ఇన్పేషెంట్గా చేరితే రోజుకు 1000 రూపాయల లెక్కన ఇస్తారు. కాబట్టి ఈ పాలసీ యొక్క లాభాలను అందరూ ప్రజలు అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ నివాబూపా పాలసీలో మరో ప్రత్యేకమైన వెసులుబాటు ఏమిటంటే, మెటర్నిటీ వాళ్ళకు కూడా ఇందులో సౌకర్యం ఉంది. ఒకవేళ ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చి సిజేరియన్ చేసుకుంటే మీరు హాస్పిటల్లో ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది. దానికి రోజుకు 1000 రూపాయలు వస్తుంది. కావున ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చి ఆరోగ్యశ్రీ ఆశా వర్కర్లు వాళ్ళకి చెప్పి ఈ పాలసీ చేయించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది సంవత్సరానికి కేవలం 555 రూపాయలు, 755 రూపాయలతో కలదు. ఈ పాలసీని మీ దగ్గరలో ఉన్న ఏ పోస్ట్ ఆఫీస్ కన్నా వెళ్ళి చేసుకునే అవకాశం ఉంది. మన ప్రతి 2 కిలోమీటర్లకి ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది. కాబట్టి ప్రజలు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఈ పాలసీని చేసుకోవచ్చు. కాబట్టి వెంటనే దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ ద్వారా చేసుకోవాలని కేసీటీవీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మార్చి 3న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని ఎంపీపీ భాస్కర్ రెడ్డి కోరారు. మంగళవారం పుంగనూరు మండల కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి గోడ పత్రికలను ఆవిష్కరించారు. తర్వాత వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించి మార్చి 3న ఏదైనా కారణం చేత చుక్కలు వేయించుకోలేని వారికి 4, 5వ తేదీల్లో ఇంటింటికి తిరిగి బృందాలు పోలియో చుక్కలు వేయాలని కోరారు. అవసరమైతే ప్రజాప్రతినిధుల సహకారం అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, సూపరింటెండెంట్ రాజేశ్వరి, పిహెచ్సి డాక్టర్ సల్మా బేగం, సర్పంచ్ అంజప్ప, వైద్య ఆరోగ్య శాఖ సూపర్వైజర్లు హర్నాథ్ రెడ్డి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ వారు తలపెట్టిన ప్రజా పోరు యాత్ర మంగళవారం పుంగనూరు మండలం గూడూరుపల్లిలో జరిగింది. ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తూ యాత్రను కొనసాగించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మదన్ మోహన్, మల్లికారాణి, నానబాల కుమార్, అయూబ్ ఖాన్, నరసింహులు, రాజాజెట్టి, మండల పార్టీ అధ్యక్షుడు ఆది నారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా మన మోడీ గారు ఇచ్చేటువంటి ప్రతి లబ్ధిని పొంది ఉంటారు. ఏదో ఒక రూపంలో ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాలు పంచుకుని ఉంటున్నారు. ఎగ్జాంపుల్ ఏమంటే ఉచిత బియ్యం, అందరూ ఉచిత బియ్యం తీసుకుంటున్నారు.
3 సంవత్సరాల నుంచి కరోనా కష్టకాలాన్ని ఎదుర్కోవడానికి వీలుగా మనం ప్రధానమంత్రి మోడీ గారు దేశవ్యాప్తంగా ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యాన్ని ఇస్తున్నారు. కరోనా కాలంలో కొన్ని కోట్ల మంది ప్రాణాలను కాపాడి మన దేశం నుంచినే మందులను కనుక్కొని మనం వేరే దేశస్తులకు సరఫరా చేసి చేతికి తెచ్చినారు మన భారతదేశాన్ని మన ప్రధానమంత్రి మోడీ గారు. ఆయనకు మనమందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. తర్వాత టీకాలు ఇప్పుడు కూడా మనము లక్షల్లో శక్తి స్వరూపిణి భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ఆదిశక్తి శ్రీ బోయకొండ గంగమ్మకు ఎంతో ఇష్టమైన లక్ష కుంకుమార్చన మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ చైర్మన్ నాగరాజరెడ్డి తెలిపారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి సహకారంతో ఏర్పాటు చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సోలార్ ప్లాంట్, ఐసిఐసిఐ బ్యాంక్, జడ్పీ గెస్ట్ హౌస్ నిర్మాణపు పనులను ఈవో చంద్రమౌళితో కలిసి పరిశీలించారు. అనంతరం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 28 నుండి మార్చి 1వ తేదీ వరకు ఆలయంలో లక్ష కుంకుమార్చన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 1500 రూపాయలు చెల్లించి భక్తులు పాల్గొనవచ్చని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు వేద పండితులు కుంకుమార్చనను నిర్వహిస్తారని చెప్పారు. ఈ పూజనందు భక్తులు పాల్గొని గంగమ్మ కృపకు పాత్రులు కావాలని కేసీటీవీ ద్వారా కోరారు. అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి కుంకుమార్చన రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరూ గమనించాలి. రేపు 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 3 రోజులు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి కృపకి పాత్రలుగా మీ మూలంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రేపు బుధవారం నుంచి శుక్రవారం వరకు కూడా 8:30 నుంచి టిఫిన్ ప్రారంభమవుతుంది. తర్వాత 12 నుంచి 3 గంటల వరకు అన్నదానం ఉంటుంది. ప్రతి ఉభయదారులందరూ కానీ ఇక్కడికి వచ్చేసిన భక్తాదులందరూ కూడా ఈ 3 రోజులు 8:30 నుంచి దాదాపు 3 వరకు కంటిన్యూగా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మరి ఈరోజు నేను కానీ మన ఈవో గారు కానీ రేపు జరగబోయే కుంకుమార్చన ఏర్పాట్లంతా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా సోలార్ ప్లాంట్ను కూడా పరిశీలించడం జరిగింది. చాలా త్వరితగతిన జరుగుతోంది. అదేవిధంగా నూతనంగా వస్తున్నటువంటి ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఏర్పాటు పరీక్షించడం జరిగింది. అది కూడా దాదాపు వాళ్ళు సండేకంతా మేము ఇస్తాం సార్ అంటున్నారు. మరి త్వరలోనే ఈ సోలార్ ప్లాంట్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ మన మంత్రివర్యులచే ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది రెడీ అయిపోయిన తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేసుకుని మంత్రి గారి ప్రారంభిస్తామని మీ మూలంగా తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా రేపటి నుంచి ఈ 3 రోజులు భక్తాదులందరూ పాల్గొని అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలని మీ మూలంగా తెలియజేసుకుంటాం. ఇందిరమ్మ అభయం రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా నిలుస్తుందని ఇలాంటి గొప్ప హామీని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి హామీని ప్రకటించడం సంతోషంగా ఉందని ఆ పార్టీ పొంగనూరు నియోజకవర్గ సీనియర్ నాయకుడు సజ్జాద్ తెలిపారు. పట్టణంలోని స్థానిక ఇందిరాకూడలలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. పేదవారికి అండగా నిలవాలన్న ఉద్దేశంతో ప్రతి నెల 5,000 రూపాయలు ఇందిరమ్మ అభయం క్రింద ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారని, ఇలాంటి సంక్షేమం అందాలంటే కాంగ్రెస్ కు అధికారం ఇవ్వాలని కోరారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు నిన్న రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రచార కమిటీ సమావేశంలో షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవానికి 5,000 రూపాయలు ఇస్తున్నట్టు మేనిఫెస్టోలో మొదటి హామీ ప్రకటించినారు. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే మొట్టమొదటి హామీ 5,000 రూపాయలు ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇవ్వవలసిందిగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీ సాధిస్తుంది. ముఖ్యంగా వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రాష్ట్ర ప్రజలు చవి చూస్తారు. కాబట్టి రాష్ట్రంలో రాబో రోజుల్లో షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టిస్తుంది. ముఖ్యంగా పేదలు, బడుగులు, బలహీన వర్గాలు, ముస్లింలు, దళితులు
అగ్రవర్ణాలు అన్ని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్తా ఉన్నాము. రాబోయే రోజుల్లో ముఖ్యంగా పేదలకి బియ్యం కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, కరెంటు కానివ్వండి రాబోయే రోజుల్లో హామీలు ప్రకటిస్తారు. ఇప్పుడు మొదటి హామీ 5,000 రూపాయలు ప్రకటించినారు. జై కాంగ్రెస్, జై షర్మిలా మేడం. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ రీసర్వేకి సంబంధించి సంబంధిత అధికారులు శ్రద్ధ వహించి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం చిత్తూరు కలెక్టరేట్ నుండి జాయింట్ కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పొంగనూరు మున్సిపల్ కార్యాలయం నుండి కమిషనర్ నరసింహప్రసాద్, టీపీఓ శుభప్రద, అడ్మిన్లు, వీఆర్ఓలు పాల్గొన్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయని వారిపై జాయింట్ కలెక్టర్ సీరియస్ అయ్యారు. చేసే పనిపై శ్రద్ధ వహించాలన్నారు. నిర్ణీత గడువులోపు పూర్తి చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మా మండలంలో పాలపల్లి గ్రామం కూడా 4 ఫ్రెండ్స్ మాత్రం టెక్నికల్ వచ్చింది సార్. ఆల్రెడీ మీడియం అప్లై చేస్తాం సార్. ఈరోజు ఎనీ కాస్ట్ పే చేస్తాం, సిస్టమ్కి కట్ చేస్తాం. ఇప్పుడు రీవెరిఫికేషన్ అంటే మీరు నాట్ అసైన్మెంట్ ఉంటారు, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ బై మిస్టేక్ పట్ట అది దీనికి అసైన్మెంట్ చేసుకున్న గవర్నమెంట్ ల్యాండ్ పెట్టి ఏదైనా రీవెరిఫై చేసి అందులో ఒకవేళ మీరు ఉంటే ఆర్టీఓ ఫార్వర్డ్ చేయమన్నాము. అట్లనే ఒకవేళ ఏదైనా ఎర్రర్స్ ఉండి రీవెరిఫికేషన్లో మ్యూటేషన్స్ రేట్ చేయాల్సిన అవసరం ఉంటే సమ్ ఎక్స్ అనే వ్యక్తికి పట్టా ఇచ్చి ఉంటే అది చేయమని చెప్పాము. ఇప్పుడు ఈ టాస్క్ అందరూ అటెండ్ అయ్యారా లేదా? ఫస్ట్ మీ లాగిన్లో మీరు అన్నీ ఒకసారి చూసుకొని ఎక్కడైనా మిస్ అయితే ఏదైనా విలేజ్ మిస్ అయినా లేకపోతే ఒక విలేజ్లో సర్వే నెంబర్స్ మిస్ అయినా చేయమని చెప్పాను. ఇది నాకు ఆర్టీఓస్ చెప్పాలి. మీ 4 డివిజన్స్లో ఇది వెరిఫై చేయించారా? ఇప్పుడు నాకు బంగారుపాలెం ఒకటి, గంగవరం, కుప్పం, విజయపురం, నగరి, పొంగనూరు ఈ 5 మండలాల్లో కొంత వెరిఫై చేసి మ్యుటేషన్ రైట్ చేసినట్టు ఉంది. మరి ఈ మ్యుటేషన్ రైట్ చేయడం అనేది తర్వాత ప్రాసెస్ ఏంటి? మ్యుటేషన్ రైట్ చేయడం అనేది చాలా రోజుల నుంచి అట్లానే కనపడుతుంది. మ్యుటేషన్ రైట్ చేసిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి కదా, ఏం చేయకపోతే ఎందుకు చేయలేదు? ఓన్లీ మ్యుటేషన్స్ రైజ్ చేసిన వాటి మాత్రమే ఇంకా ఫినిష్ అవ్వాలి సార్. ఒకసారి లాగిన్లో ఇంకేం జరుగుతుంది అనుకుని ఫినిష్ చేస్తాం. అలా కాదు, ఇది రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది తహసీల్దార్ దగ్గర పెండింగ్ ఉన్నట్టు కూడా లాస్ట్ వీసీ నోట్స్లో చూపించారు సీసీఐ. అంటే ఇంకా మీకు పార్టీ కోసం ఫార్వర్డ్ చేయకుండా వాళ్ళ దగ్గర పెండింగ్ పెట్టిన కేసులు కూడా కొంత ఏదో ఎక్స్టెంట్ చూపించారు. మీరు మీ కన్సర్న్ తహసీల్దార్తో మాట్లాడి లేకపోతే డీటీ ఎవరంటే వాళ్ళు ఆ రీవెరిఫికేషన్ ప్రాసెస్ వాళ్ళ మండలంలో ఇంకా ఏమైనా పెండింగ్ ఉందా? పెండింగ్ ఉన్న దాన్ని కూడా మీరు ఇమ్మీడియట్గా మీ లాగిన్ తెప్పించుకొని ఒకవేళ మ్యుటేషన్ రైట్ చేయాల్సి ఉంటే రైట్ చేయొచ్చు, లేదు అంటే అవసరం లేదనుకుంటే జస్ట్ ఫార్వర్డ్ కొడితే అది అయిపోతుంది. అంతే కదా? అది కొంచెం చెక్ చేసుకోండి 4 ఆర్టీఓస్. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు సిఎస్ గారు కలెక్టర్ గారికి ఇంత పెద్ద మెసేజ్ పెట్టారు. పొంగనూరులో 1,330కి గాను 1,226 పూర్తవగా 104 పెండింగ్లో ఉన్నాయి. 2 రోజుల వ్యవధిలో మొత్తం పూర్తి చేయాలని కమిషనర్ సిబ్బందికి సూచించారు. గోకుల్ ప్రాంతంలోని పార్కును త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా తెలిపారు. కమిషనర్ నరసింహప్రసాద్ జిల్లా బోర్డు చైర్మన్ అమ్ములతో కలిసి పార్కులో జరుగుతున్న పనులను మంగళవారం పరిశీలించారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఓపెన్ జిమ్ కూడా పార్కులో ఉంటుందని చెప్పారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్కు సూచించారు. కార్యక్రమంలో డిఈ మహేష్, ఏఈ కృష్ణకుమార్, వైసీపీ నాయకులు జావేద్ తదితరులు పాల్గొన్నారు. స్టెప్స్ బయట పెట్టాలి, బయట మామూలుగా 3 మీటర్లు సార్. ఇది ఇట్లా ఇచ్చినాం సార్ 3 మీటర్లు. మన జిమ్ ఇప్పుడు షిఫ్ట్ చేయడం వల్ల మనం ఏం చేస్తాం ఇట్లా స్ట్రైట్ చేసి ఇక్కడ ఏమి గ్రావెల్ గ్రావెల్ అంటే మనం చిప్స్ వేస్తాం సార్. పైన గ్రావెల్ మళ్ళీ వర్షం బురద ఉంటుంది. ఇదైతే మనకు మొక్కలు రావు, ఏం రావు, క్రాక్ అనేది దీంతో ఏమా మామూలు ఈ పేవర్ బ్లాక్స్ లాగా పేవర్ బ్లాక్ మనకు అక్కడ ఉంది. ఒక వాకబుల్కి మనం
వాక్ చేసేదానికి మెయింటెనెన్స్ చాలానే మళ్ళీ అది ఫిక్సింగ్ చేస్తాం సార్ ప్రాబ్లం మన వాహనం అది మార్చమని సార్ అది వాకబుల్కి అంత సూటబుల్ కాదు సార్ మనకు ఫీవర్ బ్లాక్స్ ఉంటే కొంచెం ఓకే సార్ అక్కడ సెంటర్లో ఉంది అక్కడ ఎవరు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్చి 3న పల్స్ పోలియో గోడ పత్రికలను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్మన్ మరియు ఎంపీపీ. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్లపై అధికారులు శ్రద్ధ పెట్టండి. వీసీలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. నుంచి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో 1,00,000 కుంకుమార్చన. చైర్మన్ నాగరాజరెడ్డి. రూపాయలకే 15 లక్షల ప్రమాద బీమా. వినూత్న పథకాన్ని తీసుకొచ్చిన తపాలా శాఖ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.